నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు నేషనల్ ట్రైనర్, చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. నమస్తే. సార్ నమస్తే. ఇంట్లో ఉండేటువంటి మహిళలు చాలామంది కన్నా వంటింటి చిట్కాలు బాగా తెలుసు. మెడిసినల్ బెనిఫిట్స్ వేటికి ఎక్కువ ఉంటాయో కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఆ స్కిల్ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటారు? 30 to 40 years ఏజ్డ్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి గోరింటాకు, వేపాకు, టర్మరిక్, పసుపు కొమ్ములు, ఇలా మనకి రోజు చూసే ఒక 4 ఐటమ్స్ చెప్పి వీటి నుంచి ఏమేం చెయ్యాలి అని మీరు పక్కన కూర్చోపెట్టి అడిగితే మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఎన్నో చెప్పేస్తారు. ఇంకొకటి మీరు సరిగ్గా గమనిస్తే కోవిడ్ టైంలో ఏం జరిగింది అంటే, ఈ డోలో 615 పక్కకు పెడితే మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్ ఇంట్లోనే కషాయాలు తయారు చేశారు. అవును. ఈ కషాయాల్లో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ మీద వాళ్ళకి పట్టు. ఇంకొంతమంది లేడీసు ఇప్పటికీ కూడా అమ్మమ్మ చెప్పిన చిట్కాలే ఇంట్లో ఫాలో అవి క్యూర్ చేసుకుంటారు. వాళ్ళ చేతిలో మ్యాజిక్ ఉంటుంది. ఆ పొడిని చేయగల మ్యాజిక్ కానీ, ఆ కషాయం చేయగల మ్యాజిక్ కానీ ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ట్రెండ్ ఏమవుతుంది అంటే, గ్యాస్ట్రిక్కి ట్యాబ్లెట్ వాడడం ఆపేసి మార్నింగ్ ఈ మిరియాలు, జీలకర్ర వీటిలతో కషాయాలు తయారు చేసుకోవడం మొదలు పెడుతున్నారు. అండ్ దే ఆర్ వర్కింగ్. ఏ వైద్యం ఎంత మంచిదన్న కాంట్రవర్సీ పక్కకు పెడితే, ఇంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూ ప్రొడక్ట్స్నే మనం యూస్ చేసుకుని చిన్నగా ప్యాకెట్స్ తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ ఒక కషాయం తాగితే మంచిది అని అనుకున్నాం అనుకోండి. సమ్వన్ వాంట్స్ టు రీప్లేస్ కాఫీ విత్ ఇలాంటి ఏదైనా ఒక పౌడర్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఈ ఉమెన్ ఎలాగో ఒక స్కిల్ ఉంది కాబట్టి, వాళ్ళకి మెడిసినల్ బెనిఫిట్స్ అన్నీ తెలుసు కాబట్టి, ఇంకొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక 30 days ప్యాకెట్స్, నెలకి సరిపడా ఒక చిన్న ప్యాకింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు వస్తుంది, దగ్గు రావడానికి మనము మిరియాలు వాడుతూ ఉంటాం. అది ఆ గరగర పోవడానికి కొంచెం మిరియాలు పాలలో వేసుకునో, పసుపు వేసుకునో, ఇలాంటివి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఆ ఉమెన్ పూర్వం వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న చిట్కాలు వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఇలాంటి చిట్కాలు వాళ్ళు ప్రొడక్ట్ బేస్గా ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే సింపుల్గా ఆ వేపాకు, ఆ గోరింటాకు, ఆ టర్మరిక్ అక్కడక్కడే దొరికే ఇవి. అండ్ ఇవి ఇన్వెస్ట్మెంట్ లేని ప్లాంటేషన్స్. ఒక గోరింటాకు మొక్క మీరు ఒక కాడను తీసుకొచ్చి నాటితే మీకు సరిపోతుంది. అది అలా ఇన్వెస్ట్మెంట్ లేని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న చిన్న ప్లాంట్స్, చెట్లు, వీటి ద్వారా కూడా ఉమెన్ ఈ రకంగా కూడా ఆలోచించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి చిట్కాలు బాగా తెలుసు, ఇలా ఎక్స్పెరిమెంట్ చేసే స్కిల్ ఉంది, పూర్వం నుంచి ఇంట్లో అన్ని ఫాలో అవుతున్నారు, దే ఆర్ వర్కింగ్ అనుకున్నప్పుడు దే కెన్ స్టార్ట్ దిస్ ఆల్సో. అండ్ ఆయుర్వేదిక్ ఈజ్ గ్రోయింగ్ డే బై డే. న్యాచురల్ రెమెడీస్ అండ్ న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ గ్రోయింగ్ డే బై డే. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు బి ప్రిజర్వేటివ్స్ ఫ్రీ. ఈ రకంగా కూడా ఒకవేళ మనం మీ ఇంటి వెనకాల ఈ చెట్లు ఏమైనా ఉండి మీరు ఫ్రీగా ఉన్నారనుకో, ఎందుకంటే వాటిని డ్రై చేయాలి, నీట్గా ప్రాసెస్ చేయాలి, నీట్గా పౌడర్ చేయాలి. ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ అండ్ టైం. ఇది ఉమెన్ అయితే జాగ్రత్తగా చేసుకోగలుగుతారు, హ్యాండ్ పిక్డ్గా. వెరీ గుడ్ స్కిల్ అండి, చాలా మందికి ఉంటుంది. బట్ దీన్ని అసలు బిజినెస్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటారు సార్? అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ చేయాలంటే చాలా ప్రాసెస్ అని చెప్తూ ఉన్నారు. టైంని కేటాయించాలంటే అందరికీ దానిపైన అవగాహన ఉండాలి. మరి ఈ ట్రెండ్లో ఉన్న ఈ పీపుల్కి అది ఎంతవరకు సాధ్యం అంటారు? బిజినెస్ మాడ్యూల్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు మేడం చెప్పినప్పుడు నాకు కార్పొరేట్ కంపెనీది ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది. ఇవాళ చూడండి, ఒక గ్యాస్ ఆఫ్ ఫాస్ట్ అని ఒక కంపెనీ ఉంది. గ్యాస్ ఆఫ్ ఫాస్ట్ ఏంటి, యాంటాసిడ్ ఏమైనా అయితే వాటర్లో కలుపుకొని తాగితే సరిపోద్దని. కానీ వాళ్ళ ట్యాగ్ లైన్ ఏంటి, స్ట్రాంగ్లీ రికమెండెడ్ బై అమ్మమ్మలు అండ్ నాన్నమ్మలు. ఒక కార్పొరేట్ కంపెనీ ఒక 1000 కోట్లు బిజినెస్ చేసి ఒక ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన ఒక 2 రూపీస్ స్ట్రిప్ బ్యాక్ ఎండ్లో ఏమేసింది, మేము మా కాంపిటేటర్ లాగా గ్యాస్ కాకుండా జీలకర్రతో తయారు చేసిన బ్రాండ్కి, అది కూడా ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు రికమెండ్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి మీరు మార్కెట్లో దీన్ని ఈజీగా వాడుకోవచ్చు అని ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. మేడం చెప్పిన దానికి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆర్ ఎల్డర్స్ ఇన్ అవర్ హోమ్ అంటే ఒక కనెక్టింగ్ పాయింట్. అవును, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే సరిపోద్ది, మనం అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే బిజినెస్ మోడల్ జనరేట్ చేసుకునేటప్పుడు ఏదో నామకే వాస్తే చేయకుండా
బిజినెస్ అనేది ఎప్పుడు సీరియస్గా చేసుకోవాలి. ఏదో నాకు ఈరోజు మంచిగా మూడ్ ఉంది, ఈరోజు నేను ఈ పనులు చేస్తాను, రేపు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు మానేస్తానంటే బిజినెస్ వర్కౌట్ అవ్వదు. డెడికేటెడ్గా జాబ్ కన్నా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి ఒక 5 years కానీ 4 years కానీ డెడికేటెడ్గా కష్టపడితే మంచి రిజల్ట్స్ బిజినెస్లో కనిపిస్తాయి. మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు నుంచి రిజల్ట్ కనబడదు బిజినెస్లో. బట్ డెడికేషన్ ఉండాలి. ఆ డెడికేషన్ కావాలి అంటే పర్టికులర్గా మీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, ఒక మోడల్ రెడీ చేసుకోవాలి, మార్కెట్లో ఏ కస్టమర్స్ మనం అమ్మాలో టార్గెట్ చేసి ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడి నుంచి మల్టిపుల్ సేల్స్ జరుగుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు చూడండి, ఎర్లీ మార్నింగ్ 6 to 7 టీవీలోని 4-5 ఆయుర్వేదం ప్రోగ్రామ్స్ వచ్చేవి. కొంతమంది డాక్టర్లు కూడా బాగా పాపులర్ అయ్యారు ఆ టైంలో. మనం చూసాం అవన్నీ, కేరళవి, ఆంధ్రావి, తమిళనాడువి చాలా ప్రోగ్రామ్స్ వచ్చేవి తెలుగులో డబ్ చేసి. మరి ఎందుకు, ఇంట్లోనే మనం చాలా రెమెడీస్ తయారు చేసుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఇవాళ కొన్ని ఫేస్బుక్ పేజీల్లో కూడా కేవలం ఆయుర్వేదం నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అని సరదాగా సలహాలు చెప్తున్నారు. ఎవరు దాన్ని ఒక మోడల్లోకి తీసుకురాలేదు, తీసుకొచ్చి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఎప్పుడైనా బిజినెస్ చేసుకునేటప్పుడు డెడికేటెడ్గా, కాన్సన్ట్రేటెడ్గా ఎప్పుడైతే వర్క్ చేస్తామో, మన టార్గెట్ కస్టమర్ని ఐడెంటిఫై చేసి మన బ్రాండ్ని కస్టమర్ కాళ్ళ ముందుకి ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడు ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు. అంతే తప్ప ఎక్కడో మారుమూల గ్రామంలో మన ఇంట్లోనే చేసుకుంటే వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇవాళ చాలామంది వ్యాపారం చేసేటప్పుడు పక్కోడికి చెప్పడానికి కూడా ఇష్టపడరు. అమ్మో వాడు నాకు ఏమైనా చేసేస్తాడేమో, వాడు నాకు దిష్టి పెట్టేస్తాడేమో, నా వ్యాపారం కాపీ కొట్టేస్తాడేమో. ఇలా అయితే కార్పొరేట్ కంపెనీలన్నీ ఎలా వ్యాపారాలు చేస్తున్నాయి? వ్యాపారం చేస్తున్నాము అంటే నలుగురికి తెలిసే విధంగా ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ప్రమోట్ చేస్తున్న కొద్దీ దానికి సేల్స్ పెరుగుతాయి. అందుకే ఇవాళ చిన్న ప్రోడక్ట్స్, 1 రూపీ ప్రోడక్ట్స్, 50 పైసావి, 2 రూపీస్ ప్రోడక్ట్స్ కూడా మన కళ్ళ ముందు వరకు ఎలా వస్తున్నాయంటే పబ్లిసిటీ చేయబట్టి, నలుగురికి చెప్తేనే ప్రోడక్ట్లకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది, మనకి కొనుక్కోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. లేనప్పుడు మనం దాన్ని కొనలేం. ఇప్పుడు చూడండి, తలకి కొబ్బరి నూనె రాసుకోవాలని అందరికీ తెలుసు. పారాషూట్ కంపెనీ ఉంది, బజాజ్ ఆల్మండ్ ఆయిల్ ఉంది, ఇంకొక వీరా బ్రాండ్ ఉంది, మీనా బ్రాండ్ ఉంది, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎలా వస్తున్నాయి? అడ్వర్టైజ్మెంట్ కనిపించబట్టే. లేదంటే తెలియదా? ఎప్పటి నుంచో తలకి కొబ్బరి నూనె రాసుకుంటున్నారు కదా. ఎప్పుడైతే మీరు ప్రమోట్ చేస్తారో మీరు అనుకున్న కాన్సెప్ట్కి ఒక మోడల్ రెడీ చేసి బ్రాండ్ వాల్యూ డిజైన్ చేస్తారు. లోలో అయినా సరే, బ్రాండింగ్ అంటే 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. మనం అనుకున్న పనిని డెడికేటెడ్గా చేసుకున్నా సరే బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మార్కెట్లో బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఇంత మోడల్ మనం మాట్లాడాం. చాలామంది దగ్గర ఈ ప్రొడక్ట్స్ రెడీమేడ్గా ఉంటాయి, చేయడానికి స్కిల్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఇందాక మేడం చెప్పినట్టు ఒక 4 ఆబ్జెక్ట్స్ ఇస్తే అందులోంచి 100 బై ప్రొడక్ట్స్ తయారు చేయగలరు. ట్రూ అండి. చేసిన దాన్ని ఎలా బయటికి తీసుకెళ్ళి చూపించాలి. ఇవాళ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, మొహం కూడా కనబడకుండా డెడికేటెడ్గా ఇలాంటి ఆయుర్వేదం చిట్కాలు చెప్పి వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటున్న ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అవును. తేడా ఏంటి అంటే, నేను వీడియో పెడితే ఎవరైనా నన్ను ఏమైనా అనుకుంటారా, నన్ను ఎవరైనా ట్రోల్ చేస్తారా అన్న విషయాలను భయపడకుండా పక్కన పెట్టి డెడికేట్గా వర్క్ చేసినప్పుడు మీ బ్రాండ్ నలుగురిలోకి వెళ్తుంది. అయితే ఇలాంటివి చాలా ఉంటాయండి. మనం జస్ట్ ఒక 5 to 10 minutes టైంలో ఇంత టాపిక్ని డిస్కస్ చేయలేం. అందుకే ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఉమెన్ అన్న ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఎవరెవరికైతే ఆల్రెడీ ఐడియాలు ఉన్నాయో లేదా కాన్సెప్ట్స్ ఉన్నాయో, అది కూడా అక్కర్లేదు, ఉమెన్ నేను లైఫ్లో ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒక ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నాను అని ఎవరు అనుకున్నా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఒక పక్క నుంచి స్కిల్స్ని ఐడెంటిఫై చేయడం, ఐడియాస్ని జనరేట్ చేయడం, వాటికి అవసరమైన బ్రాండింగ్ సపోర్ట్ ఇవ్వడం, అవసరమైతే లోన్ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా డిజైన్ చేయడం ఈ వర్క్షాప్ తాలూకు ఎజెండా. ఎందుకంటే ఆల్రెడీ 4-5 బ్యాంక్స్తో కూడా మనం టైప్ అవ్వడం జరిగింది. దే ఆర్ రెడీ ఫర్ ద స్పాన్సర్షిప్. పీపుల్ రెడీగా ఉన్నారంటే లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ బ్యాంకులు కూడా. మనం ఒక మోడల్ కింద జనరేట్ చేసి వాళ్ళకి ప్రొజెక్షన్ చూపించగలిగినప్పుడు లోన్ వస్తుంది మీకు. సో అప్పుడు మీకు బిజినెస్, మీ చేతిలో రూపాయి పెట్టుబడి లేకుండా ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు బిజినెస్ చేయడానికి మనకి ఏంటి ఇబ్బంది? చాలామంది ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఆగిపోతారు, మనం చేయొచ్చా చేయలేమా అని చెప్పి. ఆ ఆపర్చునిటీ కూడా ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అందుకు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఉమెన్ అనే ప్రోగ్రామ్ మీరు లైఫ్లో ఈ రోజున్న ప్రోగ్రెస్ నుంచి ఒక 1 year అయ్యేసరికి ఎంతో కొంత గ్రోత్ కనబడాలి. రోజు ఆలోచించుకుంటుంటే రోజు అక్కడే ఉంటాం. రోజుకి ఒక పని చేసాం చాలు, 1 year అయ్యేసరికి మీలో అనుకోని గ్రోత్ కనిపిస్తుంది బ్యాక్ తిరిగి చేసుకుంటే. సో అందుకు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుంది ఎవరికైనా సరే. ఎస్పెషల్లీ ఈ క్లాస్కి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు, ఎవరు అటెండ్ అవ్వచ్చు అంటారు, అండ్ దాంతోపాటు ఏరియాస్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు అసలు? ఈ వర్క్షాప్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ గురించి డిజైన్ చేసామండి. మార్నింగ్ హాఫ్ స్కిల్ ఐడెంటిఫికేషన్, వాళ్ళకున్న బ్లాకేజెస్, ఫిల్టర్స్ ఇవన్నీ క్లియర్ చేయడంలో మార్నింగ్ హాఫ్ నేను తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ హాఫ్ సుధీర్ వర్మ గారు
వాళ్ళకున్న స్కిల్ బేస్ మీద ఐడియా డెవలప్మెంట్ అండ్ బిజినెస్ మోడల్ డెవలప్మెంట్ సుధీర్ వర్మ గారు ఆఫ్టర్నూన్ సెషన్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ ఫుల్ డే సెషన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అండ్ November 13th హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నామండి. అండ్ November 20th విజయవాడలో కూడా కండక్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ అండ్ ఓన్లీ 30 ఫస్ట్ పార్టిసిపెంట్స్ అంతే. వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి ప్రోగ్రామ్. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. విమెన్ మీరు కనుక సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు మీరు ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది బిజినెస్ వైజ్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి. అండ్ దాంతోపాటు బయట చాలామంది బిజినెస్ చేద్దాం అనుకునేటప్పుడు లోన్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలి, ఇన్వెస్టర్స్ని ఎలా పట్టుకోవాలి, ఆల్రెడీ కొంతమంది దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ బయట సేల్ చేయాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి, అటువంటి వాటికి సంబంధించిన మొత్తం ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మీకు కవర్ అవుతాయి. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎక్స్క్లూజివ్ విమెన్ ప్రోగ్రామ్ ఇదే. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.